సనత్ నగర్ నుంచి వచ్చానండి. నా పేరు సంగీత అండి. నేను ఇది అప్లై చేసి 1 ఇయర్ అయ్యిందండి. దేని గురించి మీ సమస్య దేని గురించి? బెడ్రూమ్ కోసం అండి, వీడియో ఫంక్షన్ కోసం అండి, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు కోసం అండి. ఆ 3 కోసం అప్లై చేయడానికి వస్తాను. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ అవుతుంది నేను అప్లై చేసి, ఇప్పటి వరకు రాలేదు. దీనికోసం ఏంటని చెప్పేసి నాకు ఈ మెసేజ్ వచ్చిందని అడగడానికి వస్తే, ఇది మీకు ఫోన్ నాకేం ఫోన్ రాలేదు కానీ రిజెక్ట్ అయిందని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు రిజెక్ట్ అయింది అనేటువంటి కారణం ఏం చెప్పట్లేరా? చెప్పట్లేదు. మీ ఫోన్ కలవలేదు అని అంటున్నారు కానీ నాకు ఫోనే రాలేదు, అసలు రాలేదు సార్. మనము ఇది అప్లై చేసినప్పుడు కంపల్సరీ నంబర్ కోసం వెయిట్ చేస్తుంటాం కదా, నాకు అసలు ఫోనే రాలేదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఫోన్ వచ్చింది, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అందుకే రిజెక్ట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక్కసారి చేస్తారా, ఇంకోసారి చేయరా? సనత్ నగర్ అంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని కానీ ఎమ్మెల్యేని కానీ కూడా కలిసే ప్రయత్నం చేశారు. ఎవరున్నారు సార్ అక్కడ? మేము పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు. ఏ కార్పొరేటర్ ఎవరో కూడా తెలియదు, బస్సు లీడర్ ఎవరో కూడా తెలియదు మాకు. అదే ఇక్కడ కోసం అని ఇక్కడ వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఇది ఇలా ఉంది రెస్పాన్స్. మరి అంటే ఇక లోపలికి వెళ్తే ఇంతే, ఇంకా ఏం రెస్పాన్స్ లేదు. ఇది చూసేసి ఇది రిజెక్ట్ అయిపోయిందమ్మని వెళ్ళిపోమంటున్నారు. అంటే ఇంకెవరు చెప్పాలి మరి? మేము ఎవరు చెప్పాలి? పరిష్కారం ఏంటి అని మీరు అడగలేదా? అడిగితే సమాధానం చెప్పట్లేదు కదా, ఎవరు చెప్పాలి? ఇక్కడ పోలీసు వాళ్ళని అడిగితే మాకు తెలియదు అంటున్నారు, లోపల అడిగితే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. మరి ఎందుకు పెట్టినట్టు ఇంత ఇది ప్రభుత్వం అంతా ఎందుకు ఇలా చేస్తుంది? కాదనంటే వదిలేస్తారు కదా, మా బతుకు మేము బతాం కదా. రోజు మండే ఫ్రైడే ట్యూస్డే ఫ్రైడే రమ్మంటున్నారు, వస్తున్నాము. మేము ఎన్ని రోజులు వస్తాం, రోజులు జీతాలు కట్టు మాకు, అక్కడ నుంచి ఇక్కడి వరకు రావాలి. అడిగితే సమాధానం సరిగ్గా లేదు, ఇవి కాదమ్మా వెళ్ళిపో అంటున్నారు. ఈ ఫస్ట్ వారం ఒకలా చెప్తారు, సెకండ్ వారం ఇంకోలా చెప్తారు. ఎన్నని తీసుకొస్తాము? ఆధార్ కార్డు సరైనటువంటి సమాధానం అయితే దొరకట్లేదు, తర్వాత సరిగా రెస్పాన్స్ అయితే లేదు. మీ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అనేటువంటి దాని మీద క్లారిటీ లేదండి. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం మన మీడియా ద్వారా? ఆయన చనిపోయి 2017లో చనిపోయారు. నాకు ఇప్పుడు 7-8 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు వీడియో ఫంక్షన్ లేదు. 3 times 4 times అప్లై చేశాను. తర్వాత దీనికి కూడా డబుల్ బెడ్రూమ్ కోసం కూడా 3 times ఇక్కడికి వచ్చాను. అప్లై చేయడం 3 times వచ్చింది, ఇక్కడ రావడం 4 times. ఇది 4 times ఇప్పటి వరకు వచ్చాను. దీనికి ఏది సమాధానం సరిగ్గా లేదు. నాకు వీడియో ఫంక్షన్ ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఒకటి, ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి. నాకు 2 అమ్మాయిలు కాబట్టి అందులో ఎవరికైనా ఒకరికి పర్లేదు, గవర్నమెంట్ జాబ్ వస్తే చాలా అంతవరకు. అది సార్ నేను రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది అది. ఇక్కడ తను వస్తే బాగా చేస్తారని చెప్పేసి అని మేము తనకి ఓటేసి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకేమీ రాలేదు. గవర్నమెంట్ చిన్న వస్తాయి కానీ మాకు ఒక్కటి కూడా అందలేదు సార్. కనీసం ఈయన వచ్చినాకైనా ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి అని ఫస్ట్ పెట్టినప్పుడే వచ్చి చేశాను. ఇది 1 year అవుతుంది, ఇప్పటి వరకు ఏది లేదు. మా పక్కన వాళ్ళందరికీ వచ్చేసాయి, మాకు రాలేదు.